ఆదిత్య హృదయం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః. రామరావణ యుద్ధమును చూచుటకు దేవతలతో కూడా వచ్చియున్న అగస్త్య మహాముని యుద్ధము చేయుట వలన అలసియున్నవాడును రావణుని ఎలా వధించాలి అను విచారముతో కూడినవాడును ఎదుట ఉన్న రావణుని చూచి యుద్ధమునకు సిద్ధపడినవాడును ఆయన రాముని సమీపించి ఇట్లు పేర్కొన్నాడు. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం येन सर्वा नरीन् वत्सा समरे विजयिष्यसि आदित्य हृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपे नित्यं अक्षय्यं परमं शिवं सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनं चिन्ताशोकप्रशमनं ఆయుర్వర్ధనముత్తమం. మహాబాహువులు గల ఓ రామ, నీకొక సనాతనమైన రహస్యమును చెప్పుచున్నాను వినుము. ఈ రహస్యము వలన నీవు శత్రువులనందరినీ జయింపగలవు. ఆదిత్య హృదయమును స్తోత్రము కలదు. అది పావనమైనది, సకల శత్రునాశకమైనది, జయమును కలిగించున్నది, అక్షయ ఫలమునిచ్చున్నది, సర్వమంగళప్రదమైనది, సమస్త పాపములను పోగొట్టున్నది, దీర్ఘాయువును కలుగజేయునది, చింతాశోకముల నివారించునది, ఉత్తమోత్తమమైనది. దానిని జపించవలయును. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ప్రశస్తములైన కిరణములు గలవాడును, అర్ధోదయాదులు లేక పూర్తిగా ఉదయించువాడును, సురాసురులచే నమస్కరింపబడువాడును, తన తేజముచే ఇతరములకు తేజస్సులను కప్పివేయువాడును, కాంతులను కలిగించువాడును, భువనేశ్వరుడు అగు ఆదిత్యుని పూజింపుము. సర్వదేవాత్మకో హ్యేషస్తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఈ ఆదిత్యుడు సమస్త దేవతలకును ఆత్మయైనవాడు, తేజస్సు గలవాడు, తన రశ్మిచే లోకములను ప్రకాశింపజేయువాడు, దేవాసురులను లోకములను తన కాంతి కిరణములతో కాపాడుచున్నాడు. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః. బ్రహ్మ, విష్ణువు, శివుడు, స్కంధుడు, ప్రజాపతులు, దేవేంద్రుడు, కుబేరుడు, మృత్యుదేవత, యముడు, చంద్రుడు, వరుణుడు ఈ ఆదిత్యుడే. ఇతని దేహమే సమస్త దేవతామయము.
పితరో వసవః సాధ్యా హ్యస్వినౌ మరుతో మనుః వాయుర్వహ్నిః ప్రజా ప్రాణా ఋతుకర్తా ప్రభాకరః. పితృదేవతలు వసువులు, సాధ్యులు, అశ్వనీ దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని ఈ ఆదిత్యుడే. ప్రజలకు ప్రాణభూతమైనవాడు, వసంతాది ఋతువులకు కారణమైనవాడు కూడా ఈ ఆదిత్యుడే. ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుః హిరణ్యరేతా దివాకరః. ఆదిత్యుడు లోక ప్రేరేపకుడు, జనులను కర్మలందు ప్రోత్సహించువాడు, ఆకాశ విహారి, వర్షము మూలమున జగత్తును పోషించువాడు, శ్రేష్టమైన కిరణములు గలవాడు, బంగారు వంటి తేజస్సు గలవాడు, పగటిని కలిగించువాడు, ప్రకాశించువాడు అన్నియు ఆ సూర్యభగవానుడే. హరిదశ్వ సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథనశంభుః స్త్వష్టా మార్తాండం సుమాన్. ఓ సూర్యుడా, నీవు ఆకుపచ్చ రంగు గుర్రములు గలవాడవు, 1000 కిరణములున్నవాడవు, 7 గుర్రములు గలవాడవు, ప్రశస్తి గల కిరణములు గలవాడవు, చీకటిని నశింపజేయువాడవు, సుఖమును ప్రసాదించువాడవు, నామరూపములను నిర్మూలింపజేయువాడవు, బ్రహ్మాండమును మరలా జీవింపజేయువాడవు, ప్రపంచమంతటను వ్యాపించువాడవు. హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితేః పుత్రః శంఖః శిశిరనాశనః. ఓ దేవా, నీవు హితము రమణీయము అగు బుద్ధి కలవాడవు, చల్లనివాడవు, తపింపజేయువాడవు, ప్రకాశమును కలిగించువాడవు, వేదములచే స్తుతింపబడువాడవు, గర్భమునందు అగ్ని గలవాడవు, అదితి పుత్రుడవు, ప్రళయకాలమున శాంతముగా ఉండువాడవు, మంచును పోగొట్టువాడవు. వ్యోమనాథస్తమో భేది ఋగ్యజుస్సామపారగః ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమః. ఓ దేవా, నీవు ఆకాశనాథుడవు, చీకటిని పోగొట్టువాడవు, ఋగ్యజు సామవేద పారంగతుడవు, అధికమైన వర్షమును కురిపించువాడవు, జలమునకు మిత్రుడవు, ఆకాశ మార్గమున శీఘ్రగమనమున పయనించువాడవు. ఆతపీ మండలీ మృత్యుః పింగళ సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః. ఓ దేవా, నీవు ఎండను కలిగించువాడవు, గుండ్రని రూపము గలవాడవు, మృత్యుస్వరూపుడవు, ఉదయకాలమున గోరోచనపు వన్నె కలవాడవు, మధ్యాహ్నకాలమున సమస్తమును తపింపజేయువాడవు, కవి, సర్వనిర్వాహకుడవు, మహాతేజస్వివి, రక్తవర్ణుడవు, సర్వకార్యకారణభూతుడవు. నక్షత్రగ్రహతారాణమధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి
ద్వాదశాత్మన్నమోస్తు తే. ఓ దేవా, నీవు అశ్విని మొదలైన నక్షత్రముల గ్రహముల తారల నాయకుడవు, విశ్వస్థితి కారకుడవు, తేజస్సులన్నింటికీ తేజస్సునిచ్చువాడవు. ఇంద్రుడు, ధాత, భృగువు, పూషుడు, మిత్రుడు, వరుణుడు, అర్యముడు, అర్చిస్సు, వివస్వంతుడు, త్వష్ట, సవిత, విష్ణువు అను 12 మూర్తులు గల నీకిదే నా నమస్కారము. నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః. జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. ఓ దేవా, తూర్పు పడమర కొండలపై తోచు నీకు నా నమస్కారము. జ్యోతిర్గణములకు అధినేతవైన నీకు నా నమస్కారము. దినాధిపతివైన నీకు నా నమస్కారము. జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. అడ్డులేని పరాక్రమము గల ఓ దేవా, నీకు నా నమస్కారము. విజయమును మంగళమును కలిగించు నీకు నా నమస్కారము. పచ్చని గుర్రములు గల నీకు నా నమస్కారము. సహస్ర కిరణములు గల నీకు నా నమస్కారము. అదితి పుత్రుడవైన నీకు నా నమస్కారము. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః. ఉగ్రుడవును వీరుడవును వేగముగా పయనించునట్టివాడవు అయిన నీకు నా నమస్కారము. పద్మములను వికసింపజేయు నీకు నా నమస్కారము. బ్రహ్మాండ పునఃసృష్టి హేతువైన నీకు నా నమస్కారము. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నియామకుడవు, సూర్యుడు ఆదిత్యుడవు అగు నీకు నా నమస్కారము. ప్రకాశమానుడవు, సర్వభక్షకుడవు, రౌద్రరూపుడవు అయిన నీకు నా నమస్కారము. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. చీకటిని మంచును పోగొట్టువాడవును, ఉపాసకుల శత్రువులను వధించువాడవును, అమిత తేజస్సు గలవాడవును, దీప్తిమంతుడవు, జ్యోతిర్గణపతివి అగు నీకు నా నమస్కారము. తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే. కరిగిన బంగారు వన్నెవాడవు, అగ్నిరూపుడవు, జగత్కారకుడవు, అంధకారమును పోగొట్టువాడవు, ప్రకాశస్వరూపుడవు, లోకసాక్షివి అగు నీకు నా నమస్కారము. నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. సర్వనియామకుడైన ఈతడు
జగత్తులను లయింపజేసి మరలా సృజించును. తన రశ్మి చేత తాపము కలిగించి ఎండింపజేసి వర్షము కురిపించును. ఏవ సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవ అగ్నిహోత్రిణాం. ప్రాణికోటి సుషుప్తియందుండగా ఈతడు సర్వత్రా వ్యాపించి మేలుకునియుండును. అగ్నిహోత్రము అగ్నిహోత్రార్చన ఫలము కూడా ఈయనే. వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః. వేదములకు క్రతువులకు క్రతుఫలములకు లోకకృత్యములన్నిటికీ ప్రభువు ఈ ఆదిత్యుడే. ఏ సమాపత్సు కృచ్ఛేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవః. ఓ రామా, ఆపత్కాలమున కష్టములు వచ్చినప్పుడు, భీకరారణ్యములో చిక్కుకున్నప్పుడు, భయస్థితులలో మానవుడు ఈ ఆదిత్య హృదయము పఠించినచో ఆ ఆపదల నుండి బయటపడి సుఖించును. పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. ఓ రామా, నీవు ఏకాగ్రచిత్తుడవై దేవదేవుడు జగత్పతియు అగు ఈయనను పూజింపుము. ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జపింపుము. యుద్ధములో నీకు తప్పక విజయము చేకూరును. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి. ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం. మహాబాహు, నీవీ రీతిగా చేసిన క్షణములో రావణుని వధింపగలవు అని చెప్పి అగస్త్య మహాముని తాను వచ్చిన దారినే పోయెను. ఏతచ్చుత్వా మహాతేజా నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్. మహాతేజస్వి అయిన శ్రీరాముడు దీనిని విని మనస్సులోని చింతను విడిచి మిగుల సంతోషించి ఏకాగ్రమైన మనస్సుతో ఈ స్తోత్ర ప్రతిపాదిత దైవమును ధ్యానించెను. ఆదిత్యం ప్రోక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. మహావీరుడగు శ్రీరాముడు ఆచమనము చేసి శుచి అయి సూర్యుని చూచి 3 సార్లు ఆదిత్య హృదయమును జపించి అమిత సంతోషముతో వింటిని గ్రహించెను. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగతం సర్వయత్నేన మహతా వధే తస్య ధృతో భవత్. రావణుని చూచి శ్రీరాముడు యుద్ధము చేయుటకు ఉత్సాహముతో వానిని సమీపించెను. ఆ రావణుని చంపుటకు దృఢనిశ్చయుడయ్యను. అథరవిరవదన్ నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి. ఇట్లు శ్రీరాముడు దేవదేవుని ధ్యానింపగా సూర్యుడు మిక్కిలి సంతసించెను. దేవతా సమూహమంతయును తన్ను పరివేష్టించి ఉండగా ఆయన శ్రీరామునికి విదితుడై రాక్షసరాజునకు మృత్యువాసన్నమైనదని, ఓ రామా, నీవు ఆలసింపకుము, పోరు సలుపుము అని హెచ్చరించెను. ఓం శాంతి శాంతి శాంతి.